అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని చతుర్థి వ్రత కథనం అనే 50వ అధ్యాయము. ఓ వ్యాసమునీంద్ర, ఆ విధంగా తన తండ్రి అయిన హిమవంతుడు చెప్పిన గణేశ పార్థివ పూజా విధానాన్నంతటినీ శ్రద్ధగా విన్న గిరినందన అయిన పార్వతి తిరిగి ఇలా తన తండ్రిని ప్రశ్నించింది. ఓ తండ్రి, పూజకు చివర మంత్రజపం చెయ్యవలెనని చెప్పావు. ఆ మంత్రమేమిటో, దాని వివరమేమిటో, ఎట్టి మహాప్రభావయుత మంత్రజపం వల్ల నా భర్త అయిన పరమేశ్వరుణ్ణి కూడి సుఖించగలనో ఆ మంత్రమును నాకు ఉపదేశించవలసింది. ఆ మాటలకు పర్వతరాజైన హిమవంతుడు ఇలా అన్నాడు. ఓ దేవి, గణేశుని దివ్య మంత్రాలు అనేకం ఉన్నాయి. అవి సకల సిద్ధులను కలుగజేస్తాయి. నీకు తగిన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఇంద్రియాలను పరిపరి విధాల పోనివ్వకుండా నియమించి గణేశుని దివ్య మంత్రాన్ని న్యాసం చేసుకుని ఏకాగ్ర చిత్తంతో జపించి ధ్యానించాలి. ఏకాక్షర మంత్రాన్ని 1,00,000 సంఖ్యకు తక్కువ కాకుండా జపించాలి. షడాక్షర మంత్రాన్ని 1,00,000 గాని 10,000కు తక్కువ కాకుండా జపించాలి. పంచాక్షరి, దశాక్షరి, అష్టాక్షరి మహామంత్రాలను కూడా అదే సంఖ్యలో జపించాలి. 28 అక్షరాలు గల మంత్రాన్ని కూడా 10,000 జపించాలి. నీవు ఏకాక్షర, షడాక్షర మంత్రాలను నా నుంచి స్వీకరించి మంత్ర జపాన్ని శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున ఆరంభించు. ఈ వ్రతాన్ని 1 మాసం రోజులు నిష్టగా చేసినట్లయితే నీవు తప్పక పరమశివుణ్ణి పొందగలవు. ఇంకా ఇతరములైన నీ సకల కోరికలు కూడా నెరవేరుతాయి. స్త్రీ గాని పురుషుడు గాని ఒక పార్థివ గణపతి మూర్తిని స్థాపించి పూజించినట్లయితే ధన, పుత్ర, పశు సమృద్ధిని పొందగలరు. 2 మూర్తులను స్థాపించితే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి. 3 మూర్తులను పూజించితే రాజ్యప్రాప్తి, రత్నాది సర్వసంపదలు కలుగుతాయి. 5 మూర్తులను పూజించటం చేత సార్వభౌమత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. 6 పూజించితే సృష్టి స్థితి లయకారకత్వం వస్తుంది. 7, 8, 9 విగ్రహాలను పూజిస్తే సర్వజ్ఞత్వం కలుగుతుంది. 10 మూర్తులను అర్చిస్తే సకల దేవత మునిగణముల చేత పూజ్యత్వం వస్తుంది. 11 మూర్తుల పూజ వల్ల దశరుద్రులకు అధిపతి కాగలడు. 12 మూర్తులను శ్రద్ధతో అర్చిస్తే ద్వాదశాదిత్యుల రాజ్యం సంప్రాప్తిస్తుంది. అతి సంకష్ట సమయాలలో ఇంకా ఎక్కువ మూర్తులను పూజించాలి. 108 మూర్తుల వరకు పూజిస్తే సమస్త కామనలు నెరవేరుతాయి. ప్రతి దినము 1,00,000 మూర్తులను అర్చించటం చేత మహాముక్తిని పొందగలరు. అలాగే కారాగృహ విమోచనం కోరేవారు ప్రతి నిత్యం 5 మృతికా గణేశమూర్తులను పూజించాలి. అలా చేస్తే 21 రోజులలో విముక్తి కలుగుతుంది. అలాగే ప్రతిరోజు 7 మూర్తుల చొప్పున 5 సంవత్సరాల కాలం పూజిస్తే గణేశానుగ్రహాన్ని పొంది మహాపాపముల నుండి వెలువడతారు. జన్మించినప్పటి నుండి అమరనాంతం ఒకే పార్థివమూర్తిని పూజిస్తే వాడు సాక్షాత్తు గజాననుడే అవుతాడు. అట్టి వాని దర్శనం వలనే సమస్త విఘ్నాలు నశిస్తాయి. అట్టి భక్తుని గణపతికి మారుగా సర్వ కార్యాల ఆరంభంలోని పూజించవచ్చు. అట్టి భక్తుణ్ణి పూజించడం వలన గణేశుడు తృప్తుడైనట్లు. స్వయంగా తననే అర్చించిన అంత ప్రసన్నుడు కాడు. 3 గణేశమూర్తులను 9 రోజుల కాలం పూజిస్తే రోగాది సకల పీడలు నశిస్తాయి. అలాగే బంగారము, వెండి, రాగి మొదలైన మూర్తులు సహితం అటువంటి ఉత్కృష్ట ఫలితాన్ని ఇస్తాయి. అమ్మా పార్వతి, నీవు ఈ వ్రతాన్ని చేయటం వలన సకల అభిష్టాలను పొందగలవు. చివరికి భాద్రపద శుక్ల చతుర్దశి రోజున మాత్రము శక్తి కొలది మహోత్సవము చెయ్యాలి. మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాధికములు ముగించుకొని పూర్వంలాగానే గణేశుని మూర్తిని పూజించవలసింది. ఆ తరువాత జప సంఖ్యలో 10వ వంతు హోమం చెయ్యాలి. అందులో 10వ వంతు తర్పణం ఇవ్వాలి. తరువాత ఆచార్యుని భూ, వాసో, ధనాధికముల చేత పూజించాలి. బ్రాహ్మణులకు భోజన సమారాధన జరిపి వారిని సంతుష్టులను చేసి వేదవేత్తలు భార్యాసహితులైన బ్రాహ్మణులను దక్షిణాధికములతో సత్కరించి సువాసినులకు అలంకారములు, రవికెల గుడ్డలు ఇవ్వాలి. ఈ ప్రకారం విధివత్తుగా అర్చిస్తే సిద్ధిబుద్ధియుదుడైన గజాననుడు సంతుష్టుడవుతాడు.
ఆ తరువాత బంధుమిత్రులతో కలిసి తాను భుజించాలి. ఆ మరునాడు ఆ మూర్తిని పల్లకిలో ఉంచి ఛత్రము, ధ్వజము, పతాకాలతో అలంకరించి వాద్య ఘోషలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి జలాశయానికి పోయి ఆ మూర్తిని జలములో నిమజ్జనం చేసి తన ఇంటికి మరలాలి. వాద్యగీత ధ్వనులతో ఇల్లు చేరుకోవాలి. ఓ పార్వతి, ఇది పార్థివ గణేష వ్రత విధానం. దీన్ని నీవాచరిస్తే నీ భర్త సాన్నిధ్యమును తిరిగి పొందగలవు అంటూ హిమవంతుడు తాని కుమార్తెకు ఉపదేశించాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని చతుర్థి వ్రత కథనం అనే 50వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మానంతా సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.